కర్ణాటక కొడగు జిల్లా మడికేరి తాలూకా కక్కెబ్బె గ్రామంలో సాహస పర్యాటకానికి వచ్చిన కేరళ యువతి 3 రోజుల తర్వాత కీకారణ్యంలో సురక్షితంగా ఉన్నట్లు గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోలీసు అధికారులను ఆదేశించడంతో ఫలితం దక్కింది. ఎర్నాకులంలో ఐటీ ఉద్యోగిగా పనిచేసే కోయకోడ్ నివాసి శరణ్య కక్కెబ్బె గ్రామానికి చేరుకుని పర్వతారోహుల కోసం ఓ హోమ్ స్టేలో ఉన్నారు. తడియం మలై బెట్ట అధిరోహించడానికి సాహసించారు. అటవీశాఖ చెక్పోస్ట్ వద్ద ఆమెను అధికారులు అనుమతించారు. కొండ ఎక్కొద్దు, వెళ్లిన ఆమె తిరిగి వెనక్కి రాలేదు. 3 రోజుల నుంచి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్కు ఓసారి స్పందించిన ఆమె తాను దారి తప్పినట్లు సమాచారం ఇచ్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అటవీ పోలీస్ శాఖలకు చెందిన 60 మంది స్థానికులతో కలిసి గాలించి ఆదివారం సాయంత్రం కీకారణ్యంలో ఆమెను గుర్తించి సురక్షితంగా రప్పించారు. ఆమె పుష్కర కాలంగా పర్వతారోహణలకు వెళ్తున్నారు. వన్యజీవుల దాడికి గురై ఉండవచ్చునని మొదట భావించిన ఆమె సురక్షితంగా తిరిగి రావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. टोटल 6 मैडम